శాఖ ఎవరిది, పెత్తనం ఎవరిది? తెలంగాణ సచివాలయంలో అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చూస్తే జాలేస్తోందన్నారు. తన శాఖలో తనకు తెలియకుండా టికెట్ల రేట్లు పెరగడం శోచనీయమన్నారు హరీష్ రావు. మరోవైపు టికెట్ ధరల పెంపుపై హరీష్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేస్తాను. నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను 80% అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. రేట్ల విషయంలో బెనిఫిట్స్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ద తెలంగాణగా మారాయి. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఐటీ మంత్రి నేనే, సివిల్ ఏవియేషన్ మంత్రి నేనే అని చెప్పుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు తన శాఖతో తనకు సంబంధం లేదని చెప్పడం బాధాకరమన్నారు. సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదలవుతున్నాయంటే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఎవరు అని ప్రశ్నించారు. తెలంగాణ సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం కలుగుతుందన్నారు. ఎవరి శాఖపై ఎవరు పెత్తనం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా, లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీష్ రావు. ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు, ఇంకో సినిమాకేమో 2 రోజుల ముందే రాజమర్యాదల పర్మిషన్ ఇస్తారని అన్నారు. పాలకుడు పాలసీతో ఉండాలి తప్ప పగతో ఉండకూడదన్నారు. ఆస్కార్ స్థాయికి ఎదిగిన తెలుగు సినిమాను స్వార్థ ప్రయోజనాల కోసం బలి చేయొద్దన్నారు హరీష్ రావు. సిపిఐ నేత నారాయణ కూడా సినిమా టికెట్ల రేట్ల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఓనర్లంతా కలిసి రేట్లు పెంచమని సిగ్గు లేకుండా అడగడం, బుద్ధి లేకుండా గవర్నమెంట్ అనుకోవడం, ఇది ఎక్కడ అన్యాయం. ఇది వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసంగా సినిమాలు తీస్తే వాళ్ళకి ఏదో నష్టం వచ్చేసిందని చెప్పేసి ప్రజలపైన ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఫైన్ వేస్తే ప్రజల రక్త మాంసాలు పిండి పిప్పి చేసి విలాసవంతమైన కార్పొరేట్ కంపెనీ చేస్తారా? ఎవరు చెప్పారు ఇదంతా మీకు? ఎవరు పెట్టుకుంటారు అంత 2 కోట్లు? ఆ సినిమా థియేటర్కి పోతే నీళ్ళ బట్టలు తీసుకోలేదు, బిస్కెట్లు తీసుకోలేదు, పిల్లలకి ఏమైనా ఇవి తీసుకోలేదు. ఆడబైక్ కొంటే కాన్ఫ్లెక్స్ 500, వాటర్ బాటిల్ 200. ఎంత దోపిడీ ఇది? ఆ దోపిడీ చేసి ఎవరైనా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? ఎందుకు పెంచాలి? అందులో ఇది పెంచాలి. బుద్ధి గవర్నమెంట్ అడిగిన సిగ్గు లేదు, దీన్ని అంగీకరించకూడదు. ఇది ఒక విధంగా లూటీ, సినీ మాఫియా గవర్నమెంట్ కలిపి ప్రజల్ని లూటీ చేస్తా ఉంది. సినిమా టికెట్ రేట్ల పెంపులో ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలన్నారు కమ్యూనిస్ట్ నేతలు. శాఖ ఎవరిది, పెత్తనం ఎవరిది? తెలంగాణ సచివాలయంలో అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చూస్తే జాలేస్తోందన్నారు. తన శాఖలో తనకు తెలియకుండా టికెట్ల రేట్లు పెరగడం శోచనీయమన్నారు హరీష్ రావు. మరోవైపు టికెట్ ధరల పెంపుపై హరీష్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేస్తాను. నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను 80% అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. రేట్ల విషయంలో బెనిఫిట్స్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ద తెలంగాణగా మారాయి. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఐటీ మంత్రి నేనే, సివిల్ ఏవియేషన్ మంత్రి నేనే అని చెప్పుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు తన శాఖతో తనకు సంబంధం లేదని చెప్పడం బాధాకరమన్నారు. సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదలవుతున్నాయంటే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఎవరు అని ప్రశ్నించారు. తెలంగాణ సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం కలుగుతుందన్నారు. ఎవరి శాఖపై ఎవరు పెత్తనం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా, లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీష్ రావు. ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు, ఇంకో సినిమాకేమో 2 రోజుల ముందే రాజమర్యాదల పర్మిషన్ ఇస్తారని అన్నారు. పాలకుడు పాలసీతో ఉండాలి తప్ప పగతో ఉండకూడదన్నారు. ఆస్కార్ స్థాయికి ఎదిగిన తెలుగు సినిమాను స్వార్థ ప్రయోజనాల కోసం బలి చేయొద్దన్నారు హరీష్ రావు. సిపిఐ నేత నారాయణ కూడా సినిమా టికెట్ల రేట్ల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఓనర్లంతా కలిసి రేట్లు పెంచమని సిగ్గు లేకుండా అడగడం, బుద్ధి లేకుండా గవర్నమెంట్ అనుకోవడం, ఇది ఎక్కడ అన్యాయం. ఇది వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసంగా సినిమాలు తీస్తే వాళ్ళకి ఏదో నష్టం వచ్చేసిందని చెప్పేసి ప్రజలపైన ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఫైన్ వేస్తే ప్రజల రక్త మాంసాలు పిండి పిప్పి చేసి విలాసవంతమైన కార్పొరేట్ కంపెనీ చేస్తారా? ఎవరు చెప్పారు ఇదంతా మీకు? ఎవరు పెట్టుకుంటారు అంత 2 కోట్లు? ఆ సినిమా థియేటర్కి పోతే నీళ్ళ బట్టలు తీసుకోలేదు, బిస్కెట్లు తీసుకోలేదు, పిల్లలకి ఏమైనా
ఎంత దోపిడీ ఇది? ఆ దోపిడీ చేసేవాడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? ఎందుకు పెంచాలి? అందులో ఇది పెంచాలి. ముద్రలేని గవర్నమెంట్ అడిగిన సిగ్గు లేదు, దీన్ని అంగీకరించకూడదు. ఇది ఒక విధంగా లూటీ, సినీ మాఫియా గవర్నమెంట్ కలిపి ప్రజల్ని లూటీ చేస్తా ఉంది. సినిమా టికెట్ రేట్ల పెంపులో ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలన్నారు కమ్యూనిస్ట్ నేతలు.